evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24. ఈ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024 ఆర్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 ఈజ్ ఏ నాటో ఎక్సర్సైజ్. బేసిక్గా నాటో అనే మిలిటరీ అలయన్స్ ఉంది కదా, వాళ్ళు చేస్తున్న ఎక్సర్సైజ్ ఇది స్టెడ్ ఫాస్ట్ 24. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు వీళ్ళు? జనవరి 22 నుంచి మే 31 వరకు చేస్తున్నారు. 5 నెలల పాటు 2024లో ఈ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 అనే ప్రోగ్రామ్ని నాటో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాట్ యూ మీన్ బై నాటో? అసలు నాటో అంటే ఏంటి? నాటో ఈజ్ ఎ మిలిటరీ అలయన్స్. నాటో ఈజ్ ఏ మిలిటరీ అలయన్స్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్. మొత్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయి నాటోలో? 31 కంట్రీస్ ప్రజెంట్లీ ఉన్నాయి. 32nd కంట్రీ స్వీడన్ ఇందులో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉంది. బట్ ఇంకొక దేశం యొక్క రాటిఫికేషన్ అవసరము. మనం ఆల్రెడీ ఇది నాటో గురించి సపరేట్గా ఒక క్లాస్లో మాట్లాడుకున్నాం, రైట్? మరి నాటో ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇంతకుముందు నాటో గురించి చెప్పాను కదా, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాను. నాటో హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 4th April 1949. 4th April 1949 రోజున నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అనే అగ్రిమెంట్ ని ఆ నార్త్ అట్లాంటిక్ ట్రీటీని వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. దాన్ని సైన్ చేశారు వాషింగ్టన్ డీసీలో. అప్పట్లో 12 కంట్రీస్ సైన్ చేసి నాటోను తీసుకురావడం జరిగింది. దాని తర్వాత చాలా దేశాలు నాటోలో చేరాయి. ఇదంతా ఆ నాటోకి సంబంధించిన దేశాలు అన్ని ఇందులో ఉన్నాయండి. ఇంకా యుఎస్ఏ అండ్ కెనడా కూడా ఎక్స్ట్రా. అవి నార్త్ అమెరికన్ కాంటినెంట్స్ కదా. ముఖ్యంగా యూరోప్ లో ఉన్న మాక్సిమం దేశాలు అండ్ అమెరికా, నార్త్ అమెరికా నుంచి యుఎస్ఏ అండ్ కెనడా ఈ నాటో అలయన్స్ లో భాగస్వాములు. ఓకే, మొత్తంగా 31 దేశాలు. ఈ బ్లూ కలర్ డార్క్ బ్లూలో ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా నాటోలో మెంబర్ కంట్రీస్. ఇవి చూడండి, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, ఇటలీ, ఇలా అన్ని కంట్రీస్ ఇక్కడే ఉన్నాయి. టర్కీ, చెకోస్లోవియా, ఇప్పుడు ఇది రాబోతుంది స్వీడన్, ఇంతకు ముందు ఉన్న నార్వే, ఫిన్లాండ్, ఇలా మొత్తంగా 30 స్వీడన్తో కలుపుకుంటే, స్వీడన్ ఇంకా కాలేదు, స్వీడన్ ఒకటి కావాలి, ఇప్పటికీ 31 కంట్రీలు ఉన్నాయి. మరి వీళ్ళు దేనికోసం అసలు ఈ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24ని ఎందుకోసం చేస్తున్నారంటే, టు ప్రాక్టీస్ ద రెస్పాన్స్ టు ఏ హైపోథెటికల్ అగ్రెషన్ బై ఎ పవర్ ఆర్ అడ్వైజరీ అగేన్స్ట్ ఏ మెంబర్ కంట్రీ. ఒకవేళ ఆర్టికల్ 5 అనేది ఒకటి ఉంటుందండి నాటో అగ్రిమెంట్లో. అది ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 5 ప్రకారం ఈ నాటోలో ఉన్న మెంబర్ కంట్రీస్లో ఏ దేశం మీదనైనా వేరే దేశం ఏదైనా దాడి చేస్తే ఈ గ్రూప్లో ఉన్న అన్ని దేశాలు కలిపి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దాంట్లో భాగంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యాతోని థ్రెట్ ఉంది కదా యూరోపియన్ నేషన్స్కి. యుక్రెయిన్ని ఆల్రెడీ ఆక్రమించడానికి ట్రై చేస్తుంది, మమ్మల్ని కూడా ఎక్కడ ఆక్రమిస్తుందో అన్న భయంతోనే ఇటు ఫిన్లాండ్ కానివ్వండి లేకపోతే స్వీడన్ కానివ్వండి ఈ నాటోలో చేరుతున్నాయి, అవునా కదా? సో దానికి ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ గా ఈ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 అనే దాన్ని నాటో అలైన్స్ 31 కంట్రీస్ దీన్ని నిర్వహిస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ నాటో మానోవియర్ సిన్స్ 1988 రిఫోర్జర్ డ్రిల్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్. కోల్డ్ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? 1990s లో ఎండ్ అయింది కదా. కోల్డ్ వార్ సమయంలో 1988లో నాటో వాళ్ళు ఒక పెద్ద డ్రిల్ చేశారంట. దాని తర్వాత ఇప్పుడే అంత పెద్ద డ్రిల్ చేయడం నాటో వాళ్ళు. ఇందులో మొత్తంగా 90,000 ట్రూప్స్ పాల్గొంటున్నాయి. అందులో నుంచి ముఖ్యంగా 20,000 ట్రూప్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్. మరి ఈ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 గురించి ఒక రకంగా రష్యాకు అపోజిట్ గానే దీన్ని నిర్వహిస్తున్నారు కదా. ఇది ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ అయినా మరి రష్యా దీన్ని ఏ విధంగా చూస్తుంది? రీసెంట్లీ రష్యన్ డిప్లొమాట్ హెస్ సెడ్ దట్ రష్యా వ్యూస్ నాటో యాజ్ ఎ థ్రెట్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ మెజర్స్ టు డీల్ విత్ ఇట్ అని చెప్పి క్రెమ్లిన్ అధికార వర్గాలు దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే, రైట్. ఇది స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 యొక్క మొత్తం టాపిక్. అండ్ దీంట్లో 31 దేశాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ లిస్ట్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ నాటో అని చెప్పి కంట్రీస్ మీద చాలా సార్లు అడిగాడు. మరి మనము ఫస్ట్ ఏవైతే ఫేమస్ కంట్రీస్ ఉన్నాయి అవి ఖచ్చితంగా నాటోలో ఉంటాయని అందరికి తెలుస్తుందో ఫస్ట్ అవిటిని లిస్ట్ చేద్దాం. అవేంటి లైన్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నాటోకి అన్నిటికన్నా ఎక్కువగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది ఏంటి? యుఎస్ఏ, రైట్? ఫస్ట్ P5 కంట్రీస్
P5 కంట్రీస్ మాట్లాడుకుందాం. USA, UK, ఫ్రాన్స్. రైట్, యునైటెడ్ నేషన్స్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్ 5 ఉన్నాయి కదా, అందులో నుంచి 3 ఇందులో ఉన్నాయి. USA, UK, ఫ్రాన్స్ అండ్ రష్యాకి అపోజిట్ గానే కాబట్టి రష్యా ఉండదు, ఇంకా చైనా కూడా ఇందులో లేదు. నెక్స్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఫేమస్ కంట్రీస్ ఏవి అంటే ఫైనాన్షియలీ కానివ్వండి, రెప్యుటేషన్ ఏదైనా కానివ్వండి, ఏది దీని తర్వాత జర్మనీ, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం, ఈ మధ్య జాయిన్ అయిన ఫిన్లాండ్, ఎప్పటి నుంచో ఉన్న నార్వే, స్కాండివియన్ కంట్రీస్, నార్వే, గ్రీస్, ఐర్లాండ్, టర్కీ, మొన్నటి వరకు, ఇప్పుడు స్వీడన్ రాబోతోంది కానీ మొన్నటి వరకు ఇప్పటికీ 2 దేశాలు ఒప్పుకోలేదు. అందులో మొన్ననే టర్కీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అండ్ ఇంకొక దేశం మాత్రమే మిగిలింది. అవునా కదా? సో ఇవన్నీ కంట్రీస్ దీంట్లో భాగస్వామ్యం. మరి ఇంకా నార్త్ అమెరికా నుంచి కెనడా, దీన్ని మర్చిపోయాను ఇందాక. ఓకే, నో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కంట్రీస్ అయ్యాయి. ఇంకా మిగిలిన కంట్రీస్ చూద్దాం. ఇంకా ఫేమస్ కాని కంట్రీస్: అల్బేనియా, బల్గేరియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, హంగరీ. ఈ హంగరీ వాళ్ళే ఇంకా ఒప్పుకోలేదు, అందువల్లనే స్వీడన్ ఇంకా నాటోలో భాగస్వామి కాలేదు ఇప్పటి వరకు. ఓకే, ఐస్లాండ్, లాత్వియా, లిథువేనియా, లగ్జెంబర్గ్, మోంటెనిగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మెసడోనియా, పోలాండ్, రొమానియా, స్లోవేనియా. ఇవన్నీ 31 దేశాలు. మొత్తం లిస్ట్ ఇది 31 దేశాలు నాటోలో మెంబర్ కంట్రీస్. మరి నాటో 1949లో ఎస్టాబ్లిష్ అయింది కదా. ఎస్, నాటో మీద ఆల్రెడీ TSPSC గ్రూప్ 1లో మొన్న ఎగ్జామ్లో అడిగారు. ఫిన్లాండ్ మీద టాపిక్ వచ్చింది కదా రీసెంట్గా, 31st కంట్రీగా ఏది జాయిన్ అయిందని. మరి రేపు పొద్దున స్వీడన్ మీద కూడా రావచ్చు. ఓకే, స్వీడన్ మీద కూడా రావచ్చు. అలాగే ఈ ఎక్సైజ్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, జైషా. జైషా గారు న్యూస్లో ఉన్నారు. వై ఈజ్ హీ న్యూస్? బేసిక్గా జైషా హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్. ACC ప్రెసిడెంట్గా, ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. సో ద బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా, దట్ ఈస్ BCCI సెక్రటరీ Jai Shah was appointed as the president of Asian Cricket Council for the third consecutive time. ఈయన 3వసారి వరుసగా ACCకి ప్రెసిడెంట్గా అపాయింట్ కావడం జరిగింది. ఓకే, అండ్ ఈ డిసిషన్ని రీసెంట్గా ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ AGM మీటింగ్ అయింది. ఎక్కడైంది? ఇండోనేషియాలోని బాలిలో జరిగిన సమావేశంలో దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం జైషా వాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ACC ఇన్ 2021లో అయ్యాడు. అప్పటి నుంచి లైన్ గా ఈయన్నే కొనసాగుతున్నాడు. అంతకుముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ దీనికి ACCకి ప్రెసిడెంట్ గా ఉండేవారు. హూ ఇస్ జైషా? ఎస్, ఈ షా అన్న పేరు విన్నారు కదా, రైట్. హీఈస్ ద సన్ ఆఫ్ అవర్ హోమ్ మినిస్టర్ మిస్టర్ అమిత్ షా. అమిత్ షా గారి కొడుకే ఈ జైషా. ఈయన ప్రస్తుతం BCCI, ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ బాడీ ఇన్ ద కంట్రీ, సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్, దానికి సెక్రటరీగా చేస్తున్నాడు ఈయన. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ జైషా మీద అడిగితే అడగచ్చు స్పోర్ట్స్ లో భాగంగా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నంది అవార్డ్స్. నంది అవార్డ్స్ న్యూస్ లో ఉన్నాయి కదా. ఎందుకని న్యూస్ లో ఉన్నాయి? బేసిక్ గా నంది అవార్డ్స్ పేరుని చేంజ్ చేస్తూ నిన్ననే రేవంత్ రెడ్డి గారు సీఎం ఆఫ్ తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఏమని ప్రకటించారంటే, నంది అవార్డ్స్ పేరు చేంజ్ చేస్తున్నాం. ఫ్రమ్ నౌ ఆన్ నంది అవార్డ్స్ విల్ బి రినేమ్డ్ ఆఫ్టర్ రెవల్యూషనరీ పోయెట్ కాల్డ్ గద్దర్. ఈ నంది పురస్కారాల స్థానంలో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి నుంచి గద్దర్ పురస్కారాల్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ పురస్కారాలు అని చెప్పి పేరు పెడతామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మరి ఈ నంది అవార్డ్స్ కానీ రేపు పొద్దున రాబోయే ఈ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డ్స్ కానీ ఎవరికి ఇస్తారు? బేసిక్ గా ఇవి సినిమాల్లో, టీవీల్లో, లేకపోతే రంగస్థల కళాకారులు ఉంటారు కదా. రంగస్థలం అంటే నాటకాలండి, నాటకాలు వేసే వాళ్ళు ఉంటారు కదా. ఆ ఫీల్డ్స్ లో
గొప్పగా పర్ఫామ్ చేసే వాళ్ళకు అండ్ కవులకు ఈ నంది అవార్డుని ఇప్పటి వరకు ప్రదానం చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రజాయుద్ధ నౌక గద్దర్ అవార్డు పేరిట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీటిని ప్రదానం చేస్తుంది. అండ్ ఈ ఇయర్ ఉగాది నుంచే ఈ పురస్కారాలని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పురస్కారాలకు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ఏడాది ఉగాది నుంచే సెలెక్ట్ చేస్తారంట. బట్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్ గద్దర్ జయంతి రోజున ఈ అవార్డ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది. మరి గద్దర్ జయంతి ఎప్పుడు? గద్దర్ జయంతి నిన్ననే మాట్లాడుకున్నాం కదా. గద్దర్ జయంతి జనవరి 31. అలాగే దీంతో పాటు ఆయన పేరు మీద ఒక జిల్లా, ఒక డిస్టిక్ కి గద్దర్ జిల్లా అని పేరు పెట్టే విషయము, అలాగే ట్యాంక్ బండ్ మీద గద్దర్ గారి విగ్రహం పెట్టే విషయాల మీద మంత్రివర్గంలో చర్చిస్తామని కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి నంది అవార్డ్స్ ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు, అప్పటి నుంచి యునైటెడ్ ఏపీ ఉన్నప్పటి నుంచి కూడా మన సినిమా వాళ్ళకు నాటకాలు వేసే వాళ్ళకు, అలాగే కవులకు, కళాకారులకు, టీవీ కళాకారులకు వీళ్ళందరికీ ఇస్తున్నారు. ఇప్పటి నుంచి దాని పేరు ప్రజాయుద్ధ నౌక గద్దర్ అవార్డ్స్ అని చెప్పి ఇస్తారు. మరి గద్దర్ గురించి నిన్న మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇవాళ కూడా న్యూస్ లో ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా గద్దర్ గారి మీద ఈసారి క్వశ్చన్ 100% ఉంటది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ అవార్డు అన్నాను అంటే దాని అర్థం ఏంటి? గద్దర్ యొక్క పేరు అంటే టైటిల్, ఆయనకున్న బిరుదు ప్రజాయుద్ధ నౌక అనేది ఆయనకున్న బిరుదు. మరి గద్దర్ అసలు పేరేంటి? గుమ్మడి విఠల్ రావు. హీ వాజ్ బోర్న్ ఇన్ మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ లో జన్మించాడు. ఆయన మొట్టమొదటగా కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఈయన హైదరాబాద్ ఆర్ట్ లవర్స్ అనే ఒక అసోసియేషన్ ని 1970లో బి నరసింగరావు గారితో కలిపి గద్దర్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్నే 1971లో జననాట్య మండలిగా పేరు మార్చి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఉంది కదా, అంటే పీపుల్స్ వార్ కన్నా ముందు దాన్ని సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అని పిలిచేవారు. దాంతో వాటికి అనుబంధ సంఘంగా దీన్ని మార్చాడు. ఓకే. అండ్ ఈ జననాట్య మండలి ద్వారానే పాటలు పాడుతూ ప్రజలను గద్దర్ ఎంతో చైతన్యపరిచేవాడు. ముఖ్యంగా ఈయన పాటల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫేమస్ ఏవని చెప్పాను నిన్న, మొట్టమొదటిది తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట చాలా చాలా ఫేమస్ అయింది కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. ఈ పాట గుర్తుందా? ఈ పాట ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా ఇంతే అండి. దీనికి ఇంగ్లీష్ లో ఏం ట్రాన్స్లేట్ చేయడం ఎగ్జామ్ లో. ఎవ్రీవన్, ఈవెన్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ షుడ్ రిమెంబర్ ద సాంగ్ యాజ్ ఇట్ ఈస్, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. ఓకే, రైట్. అండ్ అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, ఇది కూడా ఎంతో ఫేమస్ పాట. అలాగే గద్దర్ రాసిన మొట్టమొదటి పాట ఆపరా రిక్షా అనే పాటతోని ఈయన పాటల కెరియర్ స్టార్ట్ అయిందండి. ఆపరా రిక్షా అనే పాట కూడా చాలా ఫేమస్. అలాగే ఈయనకు నంది అవార్డు తెచ్చిపెట్టిన ఒక పాట ఉంది, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో అని. అది కూడా ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ, లాల్ సలాం లాల్ సలాం, ఇలా 100 పాటలు రాశాడు ఈయన. ఇందులో కొన్ని ఫేమస్ పాటలు ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. సో ఆ పాటల్ని చదివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అంటే మొత్తం పాట కాదు, పాట ఫస్ట్ లైన్ ఇది ఎవరు రాశారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. మరి ఇందులో మనం ఇప్పుడు గద్దర్ మీద ఇప్పటి వరకు మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. గద్దర్కి సంబంధించి సార్ ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ లోనో, లేకపోతే తెలంగాణ కల్చర్ లో భాగంగానో, లేకపోతే కరెంట్ అఫైర్స్ లో భాగంగానో మీరు క్వశ్చన్ ఖచ్చితంగా చూస్తారు ఈసారి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్. న్యూస్ లో ఉంది. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ ప్రతి ఇయర్ ఇస్తా ఉంటారు కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీన్ని ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు ఇస్తారు దీన్ని, ఎందులో భాగంగా ఇస్తారు? ప్రతి ఇయర్ మన బయోఏషియా సదస్సు జరుగుతూ ఉంటుంది కదా ప్రతి ఇయర్ హైదరాబాద్ లో. ఈ ఇయర్ 21st బయోఏషియా సదస్సు జరగబోతుంది. అందులో భాగంగానే ఈ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ ని ఫర్ ద ఇయర్ 2024 కి గ్రేగ్ ఎల్ సెమెన్జాకు ఇవ్వడం జరిగింది. ఈయన ఆల్రెడీ నోబెల్ అవార్డు గ్రహీత అండి. ఈయనకు 2019 లో నోబెల్ ప్రైజ్ లభించింది. ఓకే, 2019 లో. మరి దేని గురించి, ఏ ఆవిష్కరణకు ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే, ఆక్సిజన్ లభ్యత ఆధారంగా మన శరీరంలో ఉండే కణాలు ఉంటాయి కదా,
ఈ ఆక్సిజన్ లభ్యత ఆధారంగా కణాలు ఏ విధంగా మార్పు చెందుతాయి అనే దాని మీద అనే విషయాన్ని ఈయన కనిపెట్టడం జరిగింది. ఆ ఆవిష్కరణకు ఆయనకు 2019లో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఓకే, మరి ఈయనకే ఈ బయో ఏషియా 21st మీటింగ్ ఈసారి జరగబోతుంది హైదరాబాద్లో. అందులో ఆ టైంలో ఈ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని గ్రేగ్ ఎల్ సెమన్జాకు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఓకే, మరి దీనికి ఈయనని ఎవరిని ఎంపిక చేశారు? డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళే ఎంపిక చేశారంటే కాదండి. బయో ఏషియా అంతర్జాతీయ సలహా బోర్డు ఉంటుంది. ఆ సలహా బోర్డు వాళ్ళు ఈసారి ఈ గ్రేగ్ ఎల్ సెమన్జా, దిస్ ఈస్ ద పిక్ ఆఫ్ హిమ్, గ్రేగ్ ఎల్ సెమన్జాని ఎన్నుకోవడం జరిగింది. మరి ఎందుకు అంటే ఈయన రీసెంట్గా హెచ్ఐఎఫ్1 ప్రోటీన్ దట్ ఈస్ హైపాక్సియా ఇండ్యూసిబుల్ ఫ్యాక్టర్ 1 అనే ప్రోటీన్ను ఈయన ఆవిష్కరించాడంట. ఓకే, అందువల్లనే ఈయనకు ఈ ఇయర్ ఈ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ని మన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్, ఈ జినోమ్ వ్యాలీ ఎక్కడుంది అనే దాని మీద కూడా మొన్న క్వశ్చన్ వచ్చింది. మేబీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫస్ట్ గ్రూప్ 1లో వచ్చినట్టుంది తెలంగాణ వాళ్ళకు. జినోమ్ వ్యాలీ ఎక్కడ ఉందనో లేకపోతే ఈ జినోమ్ వ్యాలీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని ఇచ్చాడు. సారీ, ఎక్కడ ఉందని కాదు, దిస్ జినోమ్ వ్యాలీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని ఇచ్చాడు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. జినోమ్ వ్యాలీ మీద క్వశ్చన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కూడా. ఓకే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత, ఐటీ ఇండస్ట్రీ తర్వాత బాగా బ్లూమింగ్లో ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీయే. మన ఇక్కడ నుంచే రెవెన్యూ చాలా జనరేట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా దీని నుంచి మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. సుద్దాల అశోక్ తేజ గారు న్యూస్లో ఉన్నారు. మరి ఈయన ఎందుకు న్యూస్లో ఉన్నారు? బేసిక్గా ఈయనకు తెలుగు భాషారత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి ఎవరిచ్చారు తెలుగు భాషారత్న పురస్కారం? ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు సుద్దాల అశోక్ తేజకు తెలుగు భాషారత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 5న ఫిబ్రవరి 5న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, ఆ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ గారికి తెలుగు భాషారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వాళ్ళు ఇవ్వబోతున్నారు. బేసిక్గా ఈ తెలుగు భాషారత్న పురస్కారం అనేది జీవిత సాఫల్య పురస్కారం అండి. మరి అసలు ఈ అశోక్ తేజ గారు ఎవరు? ఈయన సినిమాల్లో చాలా పాటలు రాస్తూ ఉంటాడండి. సినిమా గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఆయన తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లో పాటలు రాసిన సుద్దాల హనుమంతు గారి కొడుకు ఈయన. బండెనక బండి గట్టి అనే పాట గుర్తుంది కదా, అది సుద్దాల హనుమంతు గారే రాయడం జరిగింది. ఓకే, ఈయన పూర్వపు నల్గొండ, ప్రస్తుతపు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ గారు. ఓకే, రైట్ అండి. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. అడగచ్చు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ ఇద్దరికి అడగచ్చు. ఎందుకంటే ఒకటేమో తెలంగాణ ప్రాంత వ్యక్తి, ఇంకోటేమో అవార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఇచ్చింది కాబట్టి ఇద్దరికి ఇంపార్టెంటే అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎండెల సౌందర్య గారు న్యూస్లో ఉన్నారండి. మరి ఈమె ఎందుకు న్యూస్లో ఉన్నారు అసలు? బేసిక్గా వైషీ న్యూస్. ఎండెల సౌందర్య గారు రీసెంట్గా భారతదేశ మహిళా టీంకి కోచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే మన తెలంగాణ నుంచి ఈ అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎండెల సౌందర్య. మరి ఈమె తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వారండి. నిజామాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందినవారు. ఈమె ఇండియాకు ప్లేయర్గా, వైస్ కెప్టెన్గా ఇండియన్ ఉమెన్ హాకీ టీంకి తన సేవల్ని అందించడం జరిగింది. ఈమె 100కు పైగా మ్యాచ్లు ఆడింది, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది, కామన్వెల్త్ గేమ్స్లో ఆడింది, ఇండియాకు 100 పైగా మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించింది. అలాగే కెప్టెన్ గాను బాధ్యతలు తీసుకుంది. ఓకే, అండ్ ఈమె 2006 నుంచి 2016 వరకు 10 years పాటు ఇండియాకు ఆడింది. దాని తర్వాత కోచ్గా ఈమె సెటిల్ కావడం జరిగింది. 2022లో మొట్టమొదటిసారిగా ఈమె ఇండియన్ హాకీ టీంకి, ఉమెన్ హాకీ టీంకి అసిస్టెంట్ కోచ్గా నియామకురాలైంది. దాని తర్వాత రీసెంట్గానే
రీసెంట్ గా మొన్న మనం ఆల్రెడీ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ గా 2024లో ఒమాన్ లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది కదా, ఉమెన్స్ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్. దానికి ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ కి కోచ్ గా సెలెక్ట్ కావడం జరిగింది. మరి అందులో మన ఇండియన్ హాకీ టీం ఏ ప్లేస్ లో నిలిచింది? సెకండ్ ప్లేస్ లో అండి. ఒమాన్ లో జరిగింది కదా, ఒమాన్ లో జరిగింది. అందులో ఫైనల్లో మన వాళ్ళు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది. 7-2 స్కోర్ తోని నెదర్లాండ్స్ తో ఓడిపోవడం జరిగింది. బట్ వీ స్టిల్ వెంట్ అప్ టు ఫైనల్స్ వరకు వెళ్ళాము. మరి అందులో మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎండెల సౌందర్య గారి కనుక ఎంతైనా ఉంది. మెయిన్ కోచ్ ఈమె ఇప్పుడు. ఓకే, ఈమె మీద క్వశ్చన్స్ ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో వచ్చాయండి. ఇంతకుముందు ఈమె ప్లేయర్ గా ఉన్నప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఈమె కోచ్, మెయిన్ చీఫ్ కోచ్ అయింది. అందులోనూ వరల్డ్ కప్ ఉమెన్స్ హాకీలో మన వాళ్ళు సెకండ్ ప్లేస్ కొట్టారు, సిల్వర్ మెడల్ కొట్టారు. సో ఆటోమేటిక్ గా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో ఈమె మీద క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ అవుతుందండి ఈ ఇయర్ లో. ఓకే, ఎందుకు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఏ ఘనతలు సాధించినా తెలంగాణ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. ఓకే, సో ఆటోమేటికలీ ఎండల సౌందర్య విల్ బి very very important for the exam point of view for Telangana aspirants this year. Okay, right, now coming on to the next topic for today, that is Khelo India Youth Games. Khelo India Youth Games ekkada జరిగాయి? Khelo India Youth Games ekkada జరిగాయి? ఈ ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోయినా ఈ ఫోటో చూసినా చెప్పేయచ్చండి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అనేది. రైట్, ఎలా చెప్పొచ్చు? ఈయన గుర్తుపెట్టారా? ఇంతకుముందు సినిమాల్లో హీరోగా వచ్చేవాడు, తమిళ డబ్బింగ్ సినిమాల్లో. ఇప్పుడు ఈయన తమిళనాడు క్రీడా శాఖ మంత్రి అండి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన స్టాలిన్ గారు ఉన్నారు కదా, ఈ స్టాలిన్ గారి కొడుకే ఈయన పేరు ఉదయనిధి స్టాలిన్. మరి ఆయన ఇందులో పాల్గొని ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ తో పాటు అవార్డు గెలిచిన వాళ్ళకు ట్రోఫీ అందజేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇది తమిళనాడులోనే జరిగింది కదా. ఎస్, ఇది తమిళనాడులోనే నిర్వహించారు. మరి తమిళనాడులో ఎక్కడ నిర్వహించారు? తమిళనాడులోని 4 డిఫరెంట్ సిటీస్ లో, దట్ ఈస్ చెన్నై, మదురై, తిరుచి అండ్ కోయంబత్తూర్లో ఈ గేమ్స్ ని నిర్వహించడం జరిగింది. ఇది 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి. ఇది 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మరి దీంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు నిలిచారు? మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్ గా గెలిచింది. మహారాష్ట్ర టేక్స్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ క్రౌన్ ఫర్ ద ఫస్ట్ టైం. 6 times జరిగితే ఇప్పటి వరకు 4 సార్లు మహారాష్ట్ర గెలిస్తే 2 సార్లు హర్యానా గెలిచింది. అంతేగాని ఇప్పటి వరకు వేరే టీమ్స్ ఏవి గెలవలేదు. ఈసారి కూడా మహారాష్ట్ర వాళ్ళు 57 గోల్డ్ మెడల్స్, 48 సిల్వర్ మెడల్లు అండ్ 53 బ్రాంజ్ మెడల్లు గెలవడం జరిగింది. అండ్ ఫస్ట్ ప్లేస్ లో వీళ్ళే నిలిచారు. సెకండ్ ప్లేస్ లో హర్యానా ఉండింది. సెకండ్ ప్లేస్ లో ది హోస్ట్ టీమ్ తమిళనాడు వాళ్ళు నిలిచారు. అండ్ థర్డ్ ప్లేస్ లో హర్యానా వాళ్ళు ఉన్నారు. అండ్ మన తెలంగాణ జట్టు 6th ప్లేస్ లో నిలవడం జరిగింది. అలాగే మన ఆంధ్ర జట్టు 13వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది కూడా అడగచ్చండి. ఓకే, ఇవి కూడా అడగచ్చు. ఎందుకంటే తెలంగాణ ఏ ప్లేస్ లో నిలిచింది, మన ఏపీ ఏ ప్లేస్ లో నిలిచింది అనేది కూడా ఏపీపీఎస్సి తెలంగాణ వాళ్ళకు టీఎస్పీఎస్సి వాళ్ళకి ఇంపార్టెంటే కదా. అవునా కాదా? ఎస్, ఇంపార్టెంటే. అవునా? ఎస్, అవును. మరి ఇందులో కొత్తగా స్క్వాష్ అనే ఒక గేమ్ ని యాడ్ చేశారండి. ఫర్ ద ఫస్ట్ టైం స్క్వాష్ గేమ్ ని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ అలాగే సిలంబం అనే ఒక టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ని, ఇండిజినియస్ ఫార్మ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్, ఇది మన సొంతంది. దీన్ని తీసుకున్నారు యాజ్ ఎ డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్ గా. ఈ సిలంబం అనే మార్షల్ ఆర్ట్ ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే పాయింట్, తెలంగాణకు చెందిన స్విమ్మర్ విరిటి అగర్వాల్ who had recently represented India in the Asian Games, he became the top performer for the Khelo India Youth Games 2014. ఎందుకంటే ఈయన 5 గోల్డ్ మెడల్స్ గెలిచాడు. తెలంగాణ వాళ్ళు మొత్తంగా 13 గోల్డ్ మెడల్స్ గెలిస్తే అందులో 5 గోల్డ్ మెడల్స్ ఈయనే గెలిచాడు. ఈయన స్విమ్మింగ్ లో గెలవడం జరిగింది. ఓకే, స్విమ్మింగ్ లో గెలవడం జరిగింది. మరి దేశంలోని అన్ని స్టేట్స్, అన్ని యూనియన్ టెరిటరీస్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి 36 ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి?
ఎక్కడ జరిగాయి? మధ్యప్రదేశ్లో నిర్వహించడం జరిగింది లాస్ట్ టైం. అప్పుడు కూడా మహారాష్ట్ర వాళ్ళే గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు జరిగిన అన్ని 6ట్లో 4 మహారాష్ట్ర, 2 హర్యానా గెలుచుకున్నాయి. ఓకే, ఇదండి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మనం ఇది స్టార్ట్ అయినప్పుడు కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎవరు విన్నరు దీని మీద అడగచ్చు. అందుకోసమే నేను మళ్ళీ ఇక్కడ రిపీటేటివ్గా ఇక్కడ చెప్తున్నాను. ఓకే, అండ్ దెర్ ఆర్ సమ్ మిసిలేనియస్ టాపిక్స్ ఇన్ ద న్యూస్ విచ్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఖచ్చితంగా అడుగుతారా అంటే చెప్పలేమండి. బై ఛాన్స్ ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్లో కొన్ని స్టాట్ క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే ఇవి కూడా ఇస్తాడా ఎగ్జామ్లా అని స్టూడెంట్స్ డౌట్ పడేటట్టు వస్తున్నాయి. సో చెప్పలేం. అందుకోసమే ఈ టాపిక్ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. ఇది న్యూస్లో ఉండింది ఈ మధ్య. అండ్ తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్గా రీసెంట్గా పి మాధవి గారు బాధ్యతలు స్వీకరించారంట. ఇక్కడ చూడండి ఏజీ అని ఇచ్చాడు. ఏజీ అంటే అడ్వకేట్ జనరల్ కాదండి. అడ్వకేట్ జనరల్ అది ఆయన ఒక స్టేట్ యొక్క లా ఆఫీసర్ కదా, హైయెస్ట్ లా ఆఫీసర్. అది కాదు, అది ఏజీఏ, ఇది ఏజీఏ, బట్ ఇది అకౌంటెంట్ జనరల్. ఇది అకౌంటెంట్ జనరల్. దానికి పి మాధవి గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈమె 2001 ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీసెస్ బ్యాచ్ కి చెందిన ఆఫీసర్ అంట. ప్రస్తుతం ఆమె కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్థాయి హోదాలో ఉన్నారు. ఓకే, మరి దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఆమె తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ ఒక్క పాయింట్, మాధవి పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి. వీరంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పారు. బట్ మాధవి అనే పేరు మాత్రం అడగచ్చండి, చెప్పలేం. ఎగ్జామ్స్లో ఈ మధ్య పేపర్ టఫ్ చేయడానికి క్వశ్చన్స్ కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో భాగంగా అడగచ్చు. ఓకే, రైట్. ఇంకొకటి కూడా ఇలాంటిదే న్యూస్లో ఉంది. రీసెంట్గా మన ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉంది కదా, ఎవరి పేరు మీద ఉంది? కొండా లక్ష్మణ్ బాపూజీ. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన యోధుడు. అంటే భారతదేశ స్వతంత్రం అంటే అప్పుడు నిజాం సంస్థానంలో ఉండే. ఓకే, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. 1952 ముల్కీ మూమెంట్లో పోరాడిన యోధుడు. 1969లోనూ పాల్గొన్నాడు. 1969లో సపరేట్ తెలంగాణ కోసము మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవికి రిజైన్ చేసిన తెలంగాణ ప్రాంతపు మంత్రి. అండ్ 2011లో కూడా ఆయన తన 97th ఇయర్లో న్యూఢిల్లీలో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పెద్ద మనిషిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీదనే తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉంది. ఓకే, మరి ఆ విశ్వవిద్యాలయం రీసెంట్గా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థతో ఒక ఎంఓయు దట్ ఈస్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకోవడం జరిగింది. దేని మీద అంటే కొన్ని రకాల మొక్కల జన్యువులపై పరిశోధన కోసము ఈ 2 ఆర్గనైజేషన్స్ కొత్తగా ఒక ఎంఓయు కుదుర్చుకున్నారు. ఓకే, మరి ఈ ఎంఓయు ద్వారా ఉపయోగం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఇచ్చాడు చూడండి. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఈ ఎంఓయు ద్వారా రైతుల ప్రయోజనం కోసం ఉద్యానవన పంటల్లో విశిష్ట రకాల లక్షణాలను గుర్తించడం, నూతన వంగడాలను విడుదల చేయడం వంటివి వేగవంతం చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు వాతావరణాన్ని తట్టుకునే మొక్కల జర్మ్ ప్లాజంపై మన విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రయోజనాల కోసం విస్తృత స్థాయి శిక్షణ పరిశోధనకు అవకాశం కలుగుతుందట. సో ఇదంతా మనకేం అడగడు ఎగ్జామ్లో. రీసెంట్గా ఏ విశ్వవిద్యాలయం నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ తోని ఎంఓయు కుదుర్చుకుంది మొక్కల జన్యువులపై పరిశోధనల కోసం ఏ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఎంఓయు అని అడుగుతాడు. ద ఆన్సర్ ఇస్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విశ్వవిద్యాలయం. ఓకే, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడగచ్చు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని టాపిక్స్ ఉన్నాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. వాటిని అందుకే నేను ఇక్కడ MCQsలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రీసెంట్లీ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. దాని మీద క్వశ్చన్ ఇచ్చాను. దట్ ఈస్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చెనాబ్ రివర్, తావి రివర్, సత్లజ్ రివర్ అండ్ కావేరీ రివర్. ఓకే, మరి ఇది అసలు ఎందుకోసం న్యూస్లో ఉంది? రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద డైవర్షన్ ఆఫ్ చెనాబ్ రివర్ వాటర్ త్రూ టనెల్స్ టు యాక్సిలరేట్ దిస్
850 మెగావాట్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్టావర్ డిస్టిక్ లో ఉంది. కిష్టావర్ డిస్టిక్ లో చెనాబ్ రివర్ మీద దీన్ని కట్టడం జరిగింది. ఈ విషయం మీదనే ఆల్రెడీ మనకు పాకిస్తాన్ కి కొన్ని ఇష్యూస్ మీద ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే దిస్ వాజ్ డెవలప్డ్ బై రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ విచ్ ఇస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఓకే, ఇవి రెండు కలిపి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. రాట్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్ లో ఉంది. మరి ఇది ఏ రివర్ మీద ఉంది అని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ రివర్ మీద ఉంది? చెనాబ్ రివర్ మీద దీన్ని కట్టడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కిష్టావర్ డిస్టిక్ లో ఇది ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ which three countries recently announced their withdrawal from the economic community of West African states. Question మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. Which three countries recently announced their withdrawal from the economic community of West African states? ఆప్షన్స్ ఏమి ఇచ్చాను? బుర్కినా ఫాసో, మాలి, నైగర్, లైబీరియా, నైజీరియా అండ్ సియరా లియోనా, ఘనా, గయానా అండ్ గయానా బిసేవా, లేకపోతే బెనిన్, క్యాప్ వర్డే అండ్ కోటేడి ఐవోరీ కోస్ట్. అంటే ఇంతకుముందు ఐవోరీ కోస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు కోటేడి ఐవోరీ అంటున్నారు. ఈ నాలుగుట్లో ఏది ఆన్సర్? ఈ నాలుగుట్లో ఆన్సర్ ఏంటి? రీసెంట్ గా ఎవరు బయటకు వచ్చారు ఇందులో నుంచి? ఎకోవాస్, దట్ ఈస్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి ఎవరు విత్డ్రా అయ్యారు రీసెంట్ గా? నిన్ననే న్యూస్ లో ఉంది, ఇది మొన్న న్యూస్ లో ఉంది. ఎవరు వచ్చారంటే మాలి, నైజర్ అండ్ బుర్కినా ఫాసో. ద ఆన్సర్ ఈస్ ఏ. రీసెంట్ గా ఈ 3 కంట్రీస్ they have accused this economic community of West Asian countries of imposing illegitimate, inhuman and irresponsible sanctions on all the 3 countries. మా 3 దేశాల మీద ఈ ఎకోవాస్ వాళ్ళు ఇల్లెజిటిమేట్, ఇన్హ్యూమన్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ శాంక్షన్స్ ని వేయడం జరిగింది. ఎందుకు వేశారు అసలు బేసిక్ గా ఎకోవాస్ వాళ్ళంటే? బికాస్ ఈ 3 దేశాల్లో మిలిటరీ వాళ్ళు పవర్ ని డెమోక్రటిక్ గవర్నమెంట్ నుంచి తీసేసుకొని మిలిటరీ సేజ్ చేయడం జరిగింది. అందువల్లనే ఎకోవాస్ వాటి మీద శాంక్షన్ చేశారు. బట్ ఇవి నచ్చని ఈ 3 దేశాల మిలిటరీ రూలర్స్ దాని నుంచి బయటకు వచ్చారు. ఓకే, మరి ఈ శాంక్షన్స్ ఏం చేస్తాయి బేసిక్ గా అంటే, ది శాంక్షన్స్ ఎకోవాస్ వాళ్ళు వేసిన శాంక్షన్స్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది ఈ 3 దేశాల కంటే? ది శాంక్షన్స్ విల్ బి లిమిటింగ్ బార్డర్ మూవ్మెంట్స్ అండ్ ట్రేడ్. సో ఈ బార్డర్ మూవ్మెంట్స్ ని, ట్రేడ్ ని ఆపడం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళ ఎకానమీస్ కి హర్ట్ అవుతుంది కదా, వాళ్ళ కంట్రీస్ ఎకానమీస్ కి. అందువల్లనే ఈ 3 కంట్రీస్ ఈ ఎకోవాస్ నుంచి బయటకు రావాలని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ Daroji Sloth Bear Sanctuary recently seen in news is located in which state అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు: మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. మరి అసలు ఇది రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో ఉంది? ఓకే, ఏ రాష్ట్రం? కర్ణాటక, రైట్. మరి అసలు ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా కర్ణాటకలో ఈ స్లోత్ బియర్ మనుషుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనివల్ల గొడవలు జరిగి ఇవి స్లోత్ బియర్స్ చనిపోవడం జరుగుతుంది. ఇవి వైల్డ్ ఏరియా నుంచి జనావాసాలు ఉండే ప్రాంతాలకు, లేకపోతే ఇవి ఉండే ఏరియా మధ్యలోకి వెళ్ళి నేషనల్ హైవేస్ ఉండడం వల్ల ప్రజలకు ఈ స్లోత్ బియర్స్ కి కాంటాక్ట్ వచ్చి అవి వాటికి లైఫ్ కే రిస్క్ రావడం జరుగుతుంది. దాని మీదనే రీసెంట్ గా కొన్ని కమ్యూనిటీస్ అండ్ వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్స్ దీని మీద కన్సర్న్స్ ప్రదర్శిస్తూ కొన్ని ప్రదర్శనలు చేయడం జరిగింది. అందుకోసం ఇది న్యూస్ లో ఉంది. బేసిక్ గా ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి స్లోత్ బియర్స్ అంటే, డ్రై అండ్ మాయిస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ లో ఉంటాయి, అండ్ అలాగే గ్రాస్ ల్యాండ్స్ లో కూడా ఉంటాయి. మరి ఇవి ఇండియా, నేపాల్, శ్రీలంక, భూటాన్ లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇవి ఐయుసిఎన్ స్టేటస్ లో దీని ఏ కేటగిరీలో ఉన్నాయి? ఇవి ఐయుసిఎన్ స్టేటస్ లో భాగంగా స్లాత్ బీర్స్ వల్నరబుల్ కేటగిరీలో ఉండడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఇది ఆల్రెడీ నిన్న క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈసారి గ్రూప్ 1 ఏపీఎస్సి వాళ్ళకు, టిఎస్పిఎస్సి వాళ్ళకు ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1 మార్క్ కి 100% వస్తుందండి ఇది. ఓకే, సో
Coming on to the question, according to snow leopard population assessment in India report, which state or UT has the highest number of snow leopards? ఈ స్నో లెపర్డ్ సర్వేని రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో కండక్ట్ చేయడం జరిగింది. 2019 నుంచి 2023 వరకు 4 years కండక్ట్ చేసి 2024లో ఒక 2 days ముందే ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఏ లడాక్, బి జమ్మూ అండ్ కాశ్మీర్, సి హిమాచల్ ప్రదేశ్, డి సిక్కిం. ఈ 4 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మనం ఆల్రెడీ నిన్న 7 రాష్ట్రాల పేర్లు మాట్లాడుకున్నాం కదా, ఈ 4 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మరి ఇంకా 6 రాష్ట్రాలు మాట్లాడుకున్నాం. ఇంకా 2 ఏంటి? ఒకటేమో ఉత్తరాఖండ్, ఇంకోటేమో అరుణాచల్. 6 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్, 2 కలిపి 6. ఓకే, మరి ఆన్సర్ ఏంటి? లడాక్లోనే చాలా ఎక్కువగా ఉండడం జరిగింది అని చెప్పి నిన్న మాట్లాడాను. దీని మీద మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేస్తే ఎక్కువ ఎక్స్టెండ్ అయిపోతుంది. ఒకసారి నిన్న క్లాస్ వినండి, డీటెయిల్డ్గా చెప్పాను దీని మీద. ఓకే, రైట్. యా, ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.